గుడ్ మార్నింగ్ సిటిజన్ శ్రీనాన్న యూట్యూబ్ ఛానల్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఏంటంటే పిల్లలకు చట్టాలు న్యాయాలు తెలవాలా అనే సబ్జెక్ట్ మీద కొంతమంది మేధావులు రీసెర్చ్ చేస్తున్నారు. అయితే ఈ చట్టాలు పిల్లలకు తెలియాలని వాదిస్తున్నారు. ఎందుకంటే మన పుస్తకాలలో 10th కానీ ఇంటర్లో కానీ ఎక్కడ చట్టాలు న్యాయాల గురించి ఉండదు. కనీసం రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే హెల్మెట్ లేకపోతే నేరం అనే విషయాన్ని కూడా ఇంతవరకు మన పుస్తకాలలో పొందుపరచలేదు. అందుకే వాటి గురించి ప్రతి ఒక్కరికి చట్టం అంటే ఏమిటి, న్యాయం అంటే ఏమిటి తెలియాలంటే అది ప్రాథమిక దశ, అంటే విద్యార్థి దశలోనే 10th లోపే తెలిస్తే వాళ్ళకు ఆ చట్టం మీద భయం, కేసులు పోలీసులు అనే దాని మీద భయం పోయి దాని మీద అవగాహన అనేది వస్తుంది, ఒక క్లారిటీ అనేది వస్తుంది అన్నట్టు. ఓహో, ఇది చట్టం, ఇది తప్పు, ఇది ఒప్పు అనేది. మనం చిన్నపిల్లలు ఏమైనా తప్పు చేస్తే ఇది తప్పు, ఇది ఒప్పు అని నేర్పిస్తున్నాడు. అలాగే చట్టాలు న్యాయాలు కూడా చెప్పాలి పిల్లలకు అని సబ్జెక్ట్. ఒక బైక్పై 3 ప్రయాణం చేసిరు అనుకోండి, అది నేరం. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం చట్టరీత్యా నేరం. ఒక అమ్మాయికి తెలియకుండా ఫోటో తీసి షేర్ చేసినాం అనుకోండి, అది పోక్సో చట్టం కింద నేరం. ఇది తెలుసా పిల్లలకి? తెలియదు. ఈ ఏసేటోళ్ళు అంతా ఎవరు అంటే 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల లోపలే ఉంటారు. అంటే ఒక ఏజ్ వచ్చే వరకు తెలియని వాళ్ళు ఉంటారు. అందుకే ఏమంటారంటే చట్టం మీద అవగాహన ఉంటే ఏది నేరం, ఏది కాదు అని ఒక క్లారిటీ అనేది వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ చట్టం గురించి తెలుసుకోవాలి. అందుకే ముఖ్యంగా పిల్లల దశలోనే వాళ్ళకు చట్టాల మీద అవగాహన కల్పిస్తే నేరాల సంఖ్య ఆటోమేటిక్గా తక్కువైపోతుంది. ఇది అన్నట్టు. అందుకే క్రిమినల్ నేరాలు అంటే క్రిమినల్స్ ఎట్లా అవుతారు, నేరాలు ఏంటి, కఠినమైన శిక్షలు ఏ రకంగా ఉంటాయి, నేరాలు, దొంగతనాలు, హింస, ఎదుటి వాళ్ళని హింసించడం, మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇలాంటివన్నీ నేరాలని చెప్పాలి. వాటితో పాటు వాళ్ళకి హక్కులు, ప్రాథమిక హక్కులు కానీ ఇట్లాంటివన్నీ వాళ్ళ పిల్లలు నేర్పించాలి. బైక్ పైన 3 పోవడం నేరం, ఇది పిల్లలకు చెప్పాలి. హెల్మెట్ లేకపోయినా నేరమే. మైనర్ డ్రైవింగ్ కూడా నేరమే. రోడ్డు పైన ఎలా నడవాలి అనేది కూడా పిల్లలకు నేర్పించాలి. ఫోన్లో ఏం చూడకూడదు, ఏం చూడాలి అనేది కూడా పిల్లలకు నేర్పించాలి. ఒక అమ్మాయికి తెలియకుండా ఫోటో తీసి షేర్ చేసినాం అనుకో, అది పోక్సో చట్టం కింద నేరం అవుతుంది. పిల్లలకు హక్కులతో పాటు బాధ్యతలు కూడా నేర్పించాలి. ఆర్టీఐ అంటే తెలుసా? సమాచార హక్కు చట్టం అంటే. ఇది కూడా పిల్లలకు తెలియజేయాలి. పిల్లల దశలోనే ఆర్టీఐ తెలుసుకోవాలి. దాని గురించి తెలుసుకోవడం వల్ల అవగాహన కలుగుతుంది. వినియోగదారుల చట్టం అని ఉంటుంది ఒకటి. వినియోగదారుల హక్కు అంటే మనం వాడే వస్తువు, మనం కొనుక్కునే వస్తువు, దాని రైట్స్, ఆ హక్కుల గురించి కూడా తెలుసుకోవాలి. అలాగే సైబర్ నేరాలు, ఎలా నేరాలు చేస్తారు వాళ్ళు, ఏ రకంగా, అది ఏది సైబర్ నేరం కింద వస్తుంది, దాని గురించి కూడా పిల్లలకు అవగాహన ఉండాలి. మహిళా రక్షణ చట్టాలు, వీటి గురించి కూడా అవగాహన ఉండాలి. ట్రాఫిక్ రూల్స్ తెలిసి ఉండాలి పిల్లలకు. ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ రూల్స్ తెలిసి ఉండాలి. ఈజిటింగ్ కూడా నేరమే. ఎదుటి వాళ్ళని బనాయించడం కూడా నేరమే. క్రిమినల్ ఎఫెక్ట్స్ అనేది పిల్లలకు నేర్పడం ద్వారా నేరాల సంఖ్య తగ్గుతుందని మేధావులు వాదిస్తున్నారు. కాబట్టి పిల్లలకు 7, 8, 9 తరగతుల్లోనే చట్టాల గురించి అవగాహన కల్పించి ఒక క్లారిటీ అనేది తీసుకొస్తే నేరాల సంఖ్య తగ్గుతుందని విద్యావంతులు, మేధావులు వాదిస్తున్నారు. ఇలాంటివన్నీ పుస్తకాలలో పొందుపరచడం ద్వారా నేరాలు తగ్గుతాయని చాలామంది మేధావులు అన్నారు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిటిజన్ శ్రీనాన్న.